guys, welcome to my channel. This is Geetanjali. I'm here to explain you one of the great modern Indian personalities. అందులో ఫస్ట్ చెప్పేది నేను రాజా రామ్మోహన్ రాయ్ గురించి. ఈజ్ ది మోడర్న్ మ్యాన్ ఆఫ్ అవర్ ఇండియా. హిజ్ లైఫ్ స్పాన్ ఈజ్ అరౌండ్ 51 ఇయర్స్. ఆయన పుట్టింది 1772 అండ్ హీ డైడ్ ఇన్ 1833. హీ ఈజ్ అ రాజా రామ్మోహన్ రాయ్. ఈయన గ్రేట్ రిఫార్మర్ అండి. రిఫార్మర్ అంటే ఎవరైతే మన సొసైటీలో చేంజెస్ తెస్తారో ఆ చేంజెస్ కూడా సొసైటీ డెవలప్ అయ్యేలా ఉండాలి. సో వీళ్ళని గ్రేట్ రిఫార్మర్స్ అంటాము. ఈజ్ ది ఫస్ట్ మోడర్న్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అందుకే ఈయన బిరుదు కూడా ఫాదర్ ఆఫ్ మోడర్న్ మ్యాన్ అని ఉంటుంది. టైటిల్స్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్: ఫాదర్ ఆఫ్ పయోనీర్, మేకర్ ఆఫ్ ఇండియా, అండ్ గోపాలకృష్ణ గోఖలే గారు మోడర్న్ ఇండియా, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని టైటిల్ ఇచ్చారు. అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైజెన్స్. రినైజెన్స్ అంటే ఏంటంటే రీబర్త్, పునర్జీవనం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ఆల్సో ఏ ఫౌండర్ ఆఫ్ విశ్వభారతి యూనివర్సిటీ. ఓకే, ఈయన విశ్వభారతి యూనివర్సిటీకి ఫౌండర్. ఈయన రాజా రామ్మోహన్ రాయ్కి ఇచ్చిన టైటిల్స్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైజెన్స్ అండ్ ప్రొపెట్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అని చెప్పేవారనమాట రవీంద్రనాథ్ ఠాగూర్. అండ్ అలానే ముఘల్ రూలర్ అక్బర్ టూ, ఈయన రాజా రామ్మోహన్ రాయ్కి టైటిల్ ఏమి ఇచ్చారంటే రాజా అని ఇచ్చారు. సో అప్పటి నుంచి ఈయనని రాజా రామ్మోహన్ రాయ్ అని పిలిచేవారు. ఈయన పుట్టింది May 22, 1772 రాధానగర్, హుగ్లీ డిస్టిక్లోని వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఈయన జన్మించారు. ఈయన చనిపోయింది September 27, 1833 బ్రిస్టోల్, గ్లోసెస్టర్షైర్, ఇంగ్లాండ్. ఓకే, ఈయన చనిపోయింది ఇంగ్లాండ్లో చనిపోయారు. ఆయన జన్మించింది వెస్ట్ బెంగాల్ స్టేట్లో. ఈయన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో బెంగాల్ ఫ్యామిలీలోని ఒక బ్రాహ్మిన్ అండ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీకి జన్మించారనమాట. ఈయన చిన్నప్పటి నుంచే ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టంగా ఉండేది. వీళ్ళ పేరెంట్స్ వాళ్ళు డిఫరెంట్ క్యాస్ట్ నుంచి వచ్చారనమాట. వాళ్ళ డాడీ వైశ్యులైతే వాళ్ళ మమ్మీ వాళ్ళు శైవాస్ అనమాట. సో ఇద్దరూ వాళ్ళ యొక్క కొలిచే రిలీజియన్ కానీ అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈయన ఆ రెండింటిని కలుపుతూ ఆ రెండింటిని పాటిస్తూ వచ్చేవాడనమాట. చిన్నప్పటి నుంచి ఈయన అన్ఆర్థోడాక్స్ ఐడియాస్ని గ్రోనప్ చేసుకుంటూ వచ్చేవాడు, ఇలా ఆర్థోడాక్స్గా ఉండకుండా. ఈయన యూత్లో ఉండేటప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ బెంగాల్ అంతా ట్రావెల్ చేసేవారు. అలానే ఈయన సాంస్క్రిట్, పర్షియన్, అరబిక్, ఇంగ్లీష్ అండ్ నేటివ్ బెంగాలీ అండ్ హిందీ వీటిల్లో పండితుడు అనమాట. సో హీ నో సెవరల్ లాంగ్వేజెస్. అలానే ఈయన తన యొక్క ఐడియాలజీస్, రేషనలిస్ట్ ఐడియాలజీస్ని అందరికీ చెప్పాలి అని చెప్పేసి ఆత్మీయ సభని ఫౌండ్ చేశారు 1815 ఇన్ కలకత్తాలో. కలకత్తా అనేది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఆత్మీయ సభని రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎందుకు స్థాపించారంటే టు కండక్ట్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఆన్ ఫిలాసాఫికల్ టాపిక్స్ మీద వీళ్ళు డిబేట్స్ అండ్ డిస్కషన్స్ జరిపేవాళ్ళు. ఫిలాసఫికల్ టాపిక్స్ అంటే అబౌట్ సొసైటీ, అవర్ వరల్డ్, అవర్ యూనివర్స్, వీటి గురించి డిస్కషన్స్ అనేవి జరిపేవాళ్ళు అనమాట. అలానే సోషల్ రిఫార్మ్స్ ఎలాంటివి తేవాలి వాటి గురించి ఎక్కువగా సొసైటీ డెవలప్ అయ్యే విధంగానే డిస్కషన్స్ అండ్ డిబేట్స్ జరిపేవాళ్ళు. ఇది ఎవ్రీ సాటర్డే జరుగుతుందన్నమాట ఈ మీటింగ్ అనేది. ఈ ఆత్మీయ సభ 1828 ఇయర్లో బ్రహ్మ సమాజ్గా మారింది. సో ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజ్లో ఏం ప్రమోట్ చేస్తారంటే మోనోథియిజం. అంటే హీ యూస్ టు వర్షిప్ సింగిల్ సుప్రీం గాడ్ అనమాట. అన్ని అవతారాలు, అన్ని దేవుళ్ళు అందరూ ఒకరే, ఆ ఒకరిని ఈయన పూజించేవారనమాట. అలానే ఈయన రిలీజియస్ టెక్స్ట్ని లోకల్ లాంగ్వేజ్లో రాసేవారు. దీంతో పాటు వేదాస్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఈ డస్ నాట్ ఎంకరేజ్ ఐడల్ వర్షిప్, అంటే విగ్రహాలని పూజించేది ఎంకరేజ్ చెయ్యడు. అండ్ ఈజ్ అగైనెస్ట్ ది కాస్ట్ సిస్టమ్ అండ్ నో డెఫినెట్ స్టాండ్ ఆన్ డాక్ట్రైన్ ఆఫ్ కర్మ, నో ఫెయిత్ ఇన్ డివైన్ అవతార్స్. దీస్ ఆర్ ది రిజల్యూషన్స్ ఇన్ ది బ్రహ్మ సమాజ్. అలానే ఈయన
హిందూ కాలేజ్ని కూడా స్థాపించారు విత్ ది హెల్ప్ ఆఫ్ డేవిడ్ హ్యారే. ఓకే. డేవిడ్ హ్యారే ఆ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్గా ఉండేవారు. అండ్ హీ ఆల్సో ఫౌండెడ్ ఆంగ్లో హిందూ స్కూల్ అండ్ వేదాంత కాలేజ్. అలానే ఈయన వెస్టర్న్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. హీ ట్రాన్స్లేటెడ్ వేదాస్ ఇంటూ ఇంగ్లీష్. అలానే దీంతో పాటు ఈయన గొప్ప రచయిత కూడా. ఈయన చాలా న్యూస్ పేపర్స్ అనేవి రాసేవారు. అందులో ఫేమస్ న్యూస్ పేపర్ వచ్చేసి సంవాద కౌముది. దట్ మీన్స్ ది మూన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనమాట. అది 1821లో బెంగాలీ లాంగ్వేజ్లో రాశారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అలానే మన ఇండియాలోని ఫస్ట్ న్యూస్ పేపర్ ఏంటంటే, ఇండియాస్ ఫస్ట్ న్యూస్ పేపర్ ఈజ్ ది బెంగాల్ గెజెట్. 1789లో వచ్చింది బై జేమ్స్ ఆగస్టస్ హిక్కీ. మన ఇండియన్స్ రాసిన ఫస్ట్ న్యూస్ పేపర్ వచ్చేసి సంవాద కౌముది. అలానే ఈయన ఇంకా న్యూస్ పేపర్స్ రాశారు. అందులో మిరాతుల్ అక్బర్ అని, దట్ మీన్స్ మిర్రర్ ఆఫ్ న్యూస్, ఇన్ పర్షియన్ లాంగ్వేజ్లో ఈయన రాశారనమాట. ఫస్ట్ వన్ ఈజ్ బెంగాలీ లాంగ్వేజ్ సంవాద కౌముది, అండ్ సెకండ్ వన్ ఈజ్ మిరాతుల్ అక్బర్ విచ్ మీన్స్ మిర్రర్ ఆఫ్ న్యూస్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్ ఇన్ 1822. ఇది 1821లో రాశారు, ఇది 1822లో రాశారు. ఈ మిరాతుల్ అక్బర్ న్యూస్ పేపర్ అక్బర్ షా II గురించి, మన ముఘల్ రూలర్స్ గురించి గొప్పగా చెప్తుందన్నమాట ఈ న్యూస్ పేపర్ అనేది. అండ్ థర్డ్ వన్ ఇస్ ది బంగదూత. అలానే ఈయన కొన్ని ఎస్సేస్ కూడా రాశారు. ఏ గిఫ్ట్ టు మోనోథీస్ అని. ఇది క్రిస్టియన్స్ గురించి అనమాట. క్రిస్టియన్స్ వాళ్ళు అప్పుడు కాలంలో హిందూ రిలీజియన్స్ని ఫోర్స్గా వాళ్ళ మతంలోకి కన్వర్ట్ చేసుకుంటూ ఉండేవారు. అందుకని గిఫ్ట్ టు మోనోథీస్ అని ఒక ఎస్సే రాశారు. అండ్ రాజా రామ్మోహన్ రాయ్ అనే ఆయన గ్రేట్ రిఫార్మర్ అని ఇందాకే చెప్పాను కదా. అంటే బ్రిటిషర్స్ది హెల్ప్ తీసుకొని సొసైటీని డెవలప్ చేసేవాళ్ళు అనమాట. అలానే అప్పటి కాలంలో ఒక ఉమెన్ని హ్యూమన్గానే చూడరనమాట. వాళ్ళు ఓన్లీ వంటగదికి పరిమితం అనేలా చేస్తారు. సో అలాంటివి రాజా రామ్మోహన్ రాయ్కి ఇష్టం ఉండేవి కాదు. సో ఈజ్ అగెయినిస్ట్ హిందూ సోషల్ ఈవిల్స్ లైక్ సతీ, విడో రీమ్యారేజెస్ అండ్ చైల్డ్ మ్యారేజెస్, ఈవెన్ కాస్ట్ కూడా, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. అసలు ఈయన ఎందుకు ఈ థాట్స్ అనేవి గ్రోన్ అయ్యాయంటే, ఈయన అబ్రాడ్లో స్టడీస్ చేస్తున్నప్పుడు వాళ్ళ తమ్ముడు చనిపోతాడనమాట. అందుకని మన ఇండియాకి వచ్చి విజిట్ చేస్తారు. అక్కడ అందరూ వాళ్ళ వైఫ్ని అలంకరిస్తూ ఉంటారనమాట. ఈయనకు అర్థం కాదు, భర్త చనిపోతే వైఫ్ ఏంటి అంత రెడీ అవుతుంది అనుకుంటాడు. తర్వాత వైఫ్ ఆ చిత్తులో ఆమె కూడా చనిపోతుందనమాట. అంటే భర్తతో పాటు భార్య కూడా చనిపోతారు. దాన్ని సతీ అంటారు. సో ఈయన దాన్ని ఎదిరిస్తారు. ఏంటి హస్బెండ్ చనిపోతే వైఫ్ కూడా చనిపోవాలా అని. అప్పటి నుంచి ఈయనకి ఈ థాట్స్ అనేవి వచ్చాయి. ఇలా ఉంటుందా హిందూ రిలీజియన్, ఇలాగా ఒక బ్రతుకున్న లేడీని కూడా ఇలా చంపేస్తారా అనేసి. సో అప్పటి నుంచి ఈయన బ్రిటిషర్స్ యొక్క హెల్ప్తో సతీని అబాలిష్ చేశారు. అండ్ హీ ఎంకరేజ్ ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని చాలా ఎంకరేజ్ చేసేవారనమాట. ఎందుకంటే మన వరల్డ్లో ఏం జరుగుతుందో అదంతా తెలుసుకోవడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేసేవారు. అంటే ఇఫ్ సపోజ్ ఫ్రెంచ్ రివల్యూషన్ అనేది జరిగింది కదా, అది దాని గురించి వాళ్ళు పీపుల్ ఎలా పోరాడారు అగైనెస్ట్ దేర్ ఎనిమీస్, అలా మన ఇండియన్స్ కూడా తెలుసుకొని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వస్తారు అని చెప్పేసి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేసేవారు. విలియం బెంటిక్ ఇంట్రడ్యూస్డ్ మాక్యువెల్లీ కమిటీ టు ఇంప్లిమెంట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ 1829. ఓకే, ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ విలియం బెంటిక్ని ఇలా అడిగారనమాట, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయండి అంటే. అప్పుడు విలియం బెంటిక్ మాక్యువెల్లీ కమిటీని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అది 1829లో. సో ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఈజ్ బ్యాబింగ్టన్ మాక్యువెల్లీ. హీఈస్ ఎ పర్సన్ who introduced or implemented the English education in 1829. అలానే రాజా రామ్మోహన్ రాయ్ ఎప్పుడు బ్రిటిషర్స్కి సపోర్ట్ చేసేవారు కాదు. సమ్టైమ్స్ హీ యూస్ టు అగైనెస్ట్ దెమ్. అంటే ఎలాంటి విషయాల్లో అంటే జమీందారీ సిస్టమ్, అలానే
బ్రిటిష్ గూడ్స్‌కి, మన ఇండియన్ గూడ్స్‌కి కాంపిటీషన్ తగ్గించాలని రివోల్ట్స్ చేసేవారనమాట. జమీందారీ సిస్టమ్ అనేది కార్న్‌వాలిస్ 1793 అనే ఇయర్‌లో ఈయన ప్రపోజ్ చేశారు. అండ్ అలానే మన ఇండియన్ గూడ్స్ అంటే మన ఇండియన్ ఫార్మర్స్ కానీ, లేకపోతే చేనేతలు కానీ వీళ్ళందరికీ వాళ్ళ గూడ్స్ అనేవి ఎక్కువగా సేల్ అవ్వటం లేదనమాట. ఎందుకంటే బ్రిటిషర్స్ వాళ్ళు ఫ్యాక్టరీస్ నుంచి చాలా త్వరగా ప్రొడ్యూస్ చేసి ఆ గూడ్స్‌ని తక్కువ కాస్ట్‌కి అమ్మేస్తూ ఉండేవారు. అందుకే చాలామంది జనాలు వాటికి అట్రాక్ట్ అయిపోయేవాళ్ళు. కానీ మన ఇండియన్స్ వాళ్ళు చాలా కష్టపడి కొన్ని రోజుల వరకు కష్టపడి ఒక్క క్లాత్‌ని తయారు చేస్తే వీళ్ళు జస్ట్ కొన్ని సెకండ్స్‌లో చాలా కాస్ట్‌ని చాలా ప్రొడక్ట్స్‌ని ప్రొడ్యూస్ చేసేవారు. సో, ఇలాగా కాంపిటీషన్ అనేది చాలా హైగా ఉండేది. దీనికి కూడా ఈయన పోరాడారు. అండ్ అక్బర్ షా II ముఘల్ ఎంపైర్ ఈయనకి పెన్షన్ అనేది చాలా తక్కువ వస్తుందనేసి రాజా రామ్మోహన్ రాయ్‌తో అడిగారు. ఎందుకంటే రాజా రామ్మోహన్ రాయ్ బ్రిటిషర్స్‌తో చాలా మంచిగా ఉండేవారనమాట. అందుకే ఈయనని రికమెండ్ చేశారు. ఇలాగ పెన్షన్ సరిపోవటం లేదు నాకు అని. అప్పుడు అక్బర్ షా II కోసము ఆయన పెన్షన్‌ని పెంచాలి అనేసి లండన్‌కి వెళ్తారనమాట. అక్కడ వాళ్ళ లాయర్స్‌తో మాట్లాడి పెంచుతారు. ఇంకా ఎప్పుడైతే ఆయన ఇండియాకి వస్తున్నారో అప్పుడు అక్కడ ఆయన చనిపోతారనమాట. బ్రిస్టోల్, లండన్‌లో. అక్కడే ఆయన చనిపోతారు 1833 ఇయర్‌లో. అండ్ ఈయనను చూసి చాలామంది లీడర్స్ అనేవాళ్ళు ఇన్స్పైర్ అయ్యారనమాట. ఫస్ట్ మోడ్రన్ ఇండియాలో ఫస్ట్ మోడ్రన్ మ్యాన్ వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్. ఈయనను చూసి దేవేంద్రనాథ్ ఠాగూర్ అలానే కొంతమంది లీడర్స్ అనేవాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. దేవేంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజ్‌ని ఆయన మరణించాక ఈయన కంటిన్యూ చేశారు. అండ్ రాజా రామ్మోహన్ రాయ్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు రికగ్నైజ్ ది నీడ్ ఆఫ్ ది బ్రిటిషర్స్. బ్రిటిషర్స్ యొక్క హెల్ప్‌ని రికగ్నైజ్ చేసిన ఫస్ట్ పర్సన్ రాజా రామ్మోహన్ రాయ్. అప్పుడు అందరూ బ్రిటిషర్స్ ఎందుకు, వాళ్ళ వల్ల అంతా బ్యాడే అనేసి అనుకునే టైంలో ఈయన ఫస్ట్ హూ సపోర్టెడ్ ద బ్రిటిషర్స్. వీళ్ళ వల్ల మనకి చాలా అవసరం ఉంది అని రికగ్నైజ్ చేసింది కూడా రాజా రామ్మోహన్ రాయ్. అండ్ దిస్ ఈజ్ అబౌట్ రాజా రామ్మోహన్ రాయ్. If you like my explanation, please hit the like button. For the more videos, subscribe to my channel. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. మీకు దీని పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది. అందరూ అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.